పోయిన వారం వాక్యం విన్న వాళ్ళందరూ మీ చేయి చూపించండి. పోయిన వారం వాక్యం విన్న వాళ్ళందరూ మీ చేతులు చూపించాలి. పోయిన వారంలో దేవుడు మీతో ఏం మాట్లాడలేదా? మాట్లాడారా? వాక్యానికి మీ జీవితాలు కట్టుబడి లేకపోతే మన భక్తి 100కు 100% వ్యర్థం. వాక్యాన్ని బట్టి నడవాలి అనే ఆలోచన విశ్వాసులకు రానప్పుడు ఎన్ని శ్రేష్టమైన సంగతులు నేర్చుకున్నా మీకు రావలసిన ఆశీర్వాదం రాదు. ప్రైజ్ ది లార్డ్. పురుషుల ప్రార్థన కంటే చాలామంది వచ్చారు. ఈరోజు ఆదివారం అంటే అట్టి వారికి భయం లేదు. భయం లేని పరిస్థితిలో కుటుంబాలు ఉండకూడదు. అటువంటి వారు అసలు మారు మనసే పొందకూడదు. మా జీవితాలు దేవునికి అర్పించుకుంటాం అన్నవారు మాత్రమే బాప్తిస్వానికి సిద్ధపడాలి. మా ఇష్టానుసారంగా ఉంటామంటే మాట మాటకి శోధనమ్మడ శోధన, బాధమ్మడ బాధ, ఇరుకమ్మట ఇబ్బంది వస్తుంటే పద్దాక మీ ఇళ్ళ చుట్టూ తిరిగి నేను ప్రార్థన చేయనా? ఒక క్రమశిక్షణ భక్తికి లేనప్పుడు దైవజనుని పద్దాక మీరు పీడించొద్దు. మాట మీద మీరు నిలబడితే మన ప్రార్థన దేవుడు వింటాడు. స్తోత్రం, హల్లెలూయా. పోయిన వారంలో ముఖ్యంగా మిమ్మల్ని హెచ్చరించిన హెచ్చరిక, మొదటి పిడికుడు పరిశుద్ధమైనదైతే మొత్తంతయు పరిశుద్ధమే. ఈరోజు సందాబియ్యం తెచ్చిన వాళ్ళు మీ చేయి చూపించండి. అన్నం అనలేదా తత్మవాళ్ళు? అంటే వాక్యం అబద్ధం అని నమ్మారా? వాక్యం సత్యం కాదు అనుకున్నారా? అట్లా కాకపోతే పర్వాలేదండి, ఒక 5 కేజీలు బ్యాగ్ తీసుకొచ్చేద్దామంటే అట్టి కానుక దేవునికి అనవసరం. మనం చేయగలిగినదే చెయ్యాలి, చేయలేనిది వదిలేయాలి. ఈరోజు కూడా ఒక ప్రాముఖ్యమైన వర్తమానం చెప్పాలని సేవకుడిగా నేను అనుకుంటున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జాగ్రత్తగా వాక్యమును చదవాలి, దాన్ని గమనించాలి. వాక్యము నాకు అక్కర్లేదు అనుకున్న వారిలో దేవుడు నాకు మేలు చేయాలని అనుకుంటాం కూడా తప్పు. వాక్యం నాకు కావాలి అనుకున్నవారు దేవుడు కూడా నాకు మేలు చేయాలి అనుకుంటంలో తప్పేమీ లేదు. ఆదికాండం 6వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. మీ దగ్గర ఉన్న బైబిల్ తీసి ఒక చక్కని మాట చదవాలి. సితిసారపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ వాడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పుయ్యవలెను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడు అయ్యుండి సంఘము కొరకు ఉద్దేశించిన మాటలను చెప్పటానికి ఆలస్యం చేయక వెనుదీయక
ఆత్మ మా మీద కుమ్మరించబడినట్లు మీ రక్త ప్రోక్షణ వలన ప్రతి వారిని శుద్ధీకరించి ప్రాణాత్మ మూలుగులు విభజించున్నంత మటుకు వాక్యము లోపల ప్రవేశించి అందరి జీవితాలను మార్చునట్లు మీ మాటలో ఉన్న ప్రభావం పొందుకుంటా కృప చూపమని క్రీస్తు యేసు నామములో ప్రార్థన చేయించు ఉన్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఎవరైనా బయటికి వెళ్ళేవాళ్ళు ఉంటే ఇప్పుడే వెళ్ళండి. కొండ అటు ఇటు అటు తిరగటం అది దైవిక సంబంధమైన విషయం కాదు. బయట నుంచి వచ్చేటప్పుడు చక్కగా కూర్చుంటానికి రావాలి. సినిమాకి వెళ్ళిన వాళ్ళు చెప్పండి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం చదివినటువంటి లేఖన భాగంలో దేవుడైనటువంటి యెహోవా నోవహుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? సితిసారపు మ్రానులతో నీ కొరకు వాడను చేసుకొనుము, అరలు గట్టి ఆ వాడలో లోపలయు వెలుపలయు దానికి కీలు పొయ్యవలెను అన్నాడు. చాలు. నోవహు నీ కొరకు వాడను సిద్ధము చేసుకో, వాడను చేసుకో. ఏ కర్రతో పడితే ఆ కర్రతో కాదు, సితిసారపు మ్రానులతో వాడ చెయ్యి. దానికి అర్రలు కూడా కట్టు, లోపల వెలుపల కీలు పుయ్యాలి. వాడ ఎందుకు చెయ్యాలి? ఏం జరుగుతుంది? నీ కొరకు వాడ చేసుకో. దైవజనులు నిన్న పురుషుల కూడికలో మొన్న మీరు మందిరమును కట్టండి. దానిని ఎట్లా కట్టాలి? పరిశుద్ధంగాను బ్రహ్మాండమైనదిగాను కీర్తి కలిగినదిగాను మహిమ కలిగిన మందిరముగా మందిరమును కట్టండి అని చెప్పారు. దేవుని స్తోత్రం. సుధాకర్ చెప్పాడు, అన్న చాలా భారముతో మాట చెప్పాడండి అన్నాడు. నిజంగా ఆయన కూడా అదే చెప్పాడు. స్తోత్రం. కడటానికి ఏం కావాలని చెప్పాడు అని అంటే, పని ప్రారంభం అవ్వటానికి మొట్టమొదట రోజు 1 గంట ప్రార్థన చేయమన్నాడు. ఎంత అండి? అందరూ చెప్పండి, ఎంత? 1 గంట ప్రార్థన చెయ్యండి అన్నాడు. నేను చెప్పాను, తొందరపడి 5 నుండి 6 గంటల వరకు ఉదయం వచ్చి ప్రార్థన చెయ్యండి అన్నాను. కట్టటం చేత కాదు. ప్రతి ఆశీర్వాదమును వచ్చేవి ఆగిపోతున్నాయి. మీకంటే వెనకమాలున్న వాళ్ళు ఆత్మలో ముందుకెళ్తున్నారు. మీకంటే వెనకమాలున్న వాళ్ళు బ్రహ్మాండమైన కట్టడము ఆత్మతో కట్టుకుంటూ దేవునికి ఇష్టమైన ఆలయముగా మారుతూ ఉన్నారు. భూమి పుట్టక ముందు నుంచి మందిరంలో ఉన్నారు. ఇంతవరకు ప్రార్థన చేయటం కూడా రాట్లా. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక పాట పాడటం లేదు, ప్రార్థన చేయటం లేదు, ఆత్మను ఎలిగించుకుంటూ ఎదగాలి అని ఆశ లేదు. ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, నీవు సితిసారపు మ్రానులతో నీ కొరకు వాడను చేసుకొనుము, దానికి అర్రలు ఏర్పరిచి దానికి లోపటను ఎలుపటను ఆ వాడలో కీలు రాయాలి. స్తోత్రం. ఎందుకు ఆ మాట చెప్పాడు? ఎందుకు ఆ మాట చెప్పాడు? నీవు వాడను సిద్ధము చేసుకో, సిద్ధపరచుకో.
దేవుడు చాలా సీరియస్ గా ఒక సంగతి చెప్పాడు అతనికి. నరుల యొక్క చెడుతనం, నరుల పాపము విస్తరించింది, దేవుని కోపము నరుల మీద రగులుకుని ఉంది. స్తోత్రం. నేను భూలోకమును భయంకరమైన ప్రచండమైన వర్షమును పంపి భూలోకంలో ఉన్న జనులందరినీ జలప్రళయం తర్వాత జలప్రళయం ద్వారా అందరినీ నశింపజేస్తాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని ఉగ్రత రగులుకుని జనం మీద రాగా ఆకాశము నుండి వర్షము 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షమును పంపుతున్నా సర్వ శరీరులను చంపేస్తున్నాను. అందుచేత నీవు నీ కొరకు వాడను సిద్ధపరచుకొనుము. స్తోత్రం. నీ కొరకు వాడను సిద్ధపరచుకో. ఎదుటి వారి గురించి, వెనక వారి గురించి, పక్క వారి గురించి, ముందు వారి గురించి నీకు అక్కర్లా. నీ కొరకు వాడను సిద్ధపరచుకో. ఎందుకు దేవుడి మాట చెప్పాడు? ఆలోచన చేస్తే దేవుని ఆలోచనలో ఒక మాట ఉంది. ఏమిటా మాట? 8, 9 వచనాలు చదువుదాం. అయితే నోవాహు కృపనందిన వాడాయను. నోవాహు వంశవాళి ఇది. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచెను. దేవునికి స్తోత్రం. నోవాహు 1 కృపనందినవాడు, 2వది నీతివంతుడు, 3వది దేవునితో కలిసి నడిచినటువంటి అనుభవం నోవాహు ఉంది. నోవాహు ఎన్ని సంవత్సరాలు నీతివంతుడిగా ఉన్నాడు? అయ్యా కూర్చో. ఎన్ని సంవత్సరాలు ఓర్పుతో ఉన్నాడు? నీతివంతుడు అని దేవుడు సర్టిఫికెట్ ఇవ్వడానికి ఎంత వ్యవధి కలిగినది? ఈ తరము వారిలో నువ్వు నీతివంతుడిగా కనపడ్డావు నోవాహు. నువ్వు దేవునితో నడిచావు. ఈ తరము వారిలో నువ్వు నిందారహితునిగా కనిపించావు. స్తోత్రం. కనుక నీ తరము వారిలో నీవు నీతివంతుడు కాబట్టి నీ కొరకు వాడను సిద్ధపరచుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు ఇలాంటి సాక్ష్యం పొందాడు? 5వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదామండి. 32వ వచనం. నోవాహు 500 ఏండ్ల గలవాడై హేతును, షేతును, హామును. దేవునికి స్తోత్రం. ప్రియరా, నోవాహు 500 ఏండ్ల గలవాడై షోమును, హామును, హేపెతును కనెను. ప్రియరా, 500 సంవత్సరములు దేవునితో నడిచిన అనుభవం, 500 సంవత్సరములు నిందారహితునిగా ఉన్న అనుభవం. అమ్మా కూసేపు నిద్రపోమాకుండి, వాక్యం వినండి అండి. చచ్చిపోతున్నాడు బయట వాక్యం కోసం. హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. వచ్చేదే ఆదివారానికి ఎప్పుడో ఫోటో చెట్టు కనపడుతున్నారు. వచ్చిన రోజున కూడా ప్రతిష్టంగా వాక్యం వినలేకపోతే హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, 500 సంవత్సరములు దేవునితో నడిచి 500 సంవత్సరాలు నిందారహితునిగా ఉండి 500 సంవత్సరాలు నీతివంతుడిగా దేవుని చేత సర్టిఫికెట్ పొందినటువంటి ఘనత నోవాహుది. స్తోత్రం. 500 సంవత్సరములు
నీతివంతునిగా జీవించాడు. 500 సంవత్సరములు దేవునితో కలిసి నడిచాడు. నడిచినందుకు దేవుడు అంటున్నాడు, నోవాహు నీవు నీ కొరకు ఒక వాడను సిద్ధపరచుకో. ముందుగానే చెప్తున్నా, ఎందుకు? జలప్రళయం వస్తుంది. దుష్టులు, దుష్ట సాంగత్యము గలవారు, పాపము మానలేని వారు, అవి వ్యర్థముగా ఆరాధన చేసేవారు, వీరందరూ కూడా రానున్న దినాలలో చనిపోబోతున్నారు. స్తోత్రం. దేవుని ఎదుట నిందారహితులుగా రక్షణ పొంది దేవుని వాక్యమును అనుసరించి నడిచేవారిగా బ్రతికిన దినములన్నీ కూడా దేవునితో కలిసి నడిచిన వాడే నీతివంతుడు. స్తోత్రం. బ్రతికి ఉన్నంత కాలము దేవునితో మన సహవాసం, బ్రతికి ఉన్నంత కాలము దేవునితో వాక్యమును పట్టుకుని ఎవరైతే నడవగలుగుతున్నారో తీర్పు దినమున వారు నీతివంతులు. స్తోత్రం. 40 రోజులు ప్రార్థన చేసి నీతివంతుడు కాడు. 40 రోజులు చెప్పులు లేకుండా తిరిగితే నీతివంతులు కాదు. 40 రోజులు అయ్యయ్యో వేసుకు తిరిగితే నీతివంతులు కాదు. క్రైస్తవ ఇతరుల గురించి నేను మాట్లాడతలేదు. క్రైస్తవుల గురించి మాట్లాడాల్సిన అవసరం, దేవుని సేవకుడిగా నిజాన్ని తెలియజేయాల్సిన అవసరం నా మీద ఎంతైనా మోపబడి ఉంది. స్తోత్రం చెప్పారు గట్టిగా. సత్యము కాని దాన్ని సత్యము కానిదని చెప్పటం, బోధ కాని దాన్ని బోధ కానిదని చెప్పటం, యథార్థం లేని దానిలో యథార్థం లేనిదని చెప్పటం దైవ సేవకునిగా దేవుడు నా మీద మోపబడినటువంటి భారం. స్తోత్రం. సువార్త ప్రకటింపపోయిన ఎడల నాకు శ్రమ. 40 రోజులు కాదు, బ్రతికి ఉన్న అంతకాలము నాజీరు చేయబడిన వారై వ్రత జీవితము కొనసాగుతూ నిబంధన జనులుగా బ్రతికి తుది శ్వాస విడిచే అంత వరకు దేవునితో కలిసి నడవగలిగినప్పుడు అతడు నీతివంతుడు. స్తోత్రం. గట్టి చెప్పాలి హల్లెలూయా. బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేసి శ్రమ పోయిన తర్వాత ఆపద పోయిందిలని తెప్పదాటిన తర్వాత పడవ తగలబెట్టే రకంగా ఉన్నవాళ్ళు ఎవరు కూడా నీతివంతులు అవ్వలేరు. స్తోత్రం. వాడను సిద్ధం చేసుకో. స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వాడను సిద్ధము చేసుకో. ఎట్లా కట్టాలి వాడని, ఎవరు కట్టాలి వాడని, ఎలా కట్టుకోవాలి వాడని అని ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్యములో 500 సంవత్సరములు దేవునితో నీతివంతునిగా నడిచినందున లోకం మీదకి ఒక ప్రతిష్టమైనటువంటి కీడు రానై ఉంది. భయంకరమైన దినములు సంభవించుచూ ఉన్నాయి. అపాయ కాలము వస్తుంది. నోవాహు నీ కొరకు వాడను సిద్ధం చేసుకో. వస్తుంది. ఎట్లా కట్టాలి జీవితం, ఎలా కట్టుకుంటే దేవుని ఎదుట నిందారహితులుగా ఉంటాం, ఎలా కట్టుకుంటే మన ఆత్మీయ జీవితం ఎత్తబడిపోతుంది, ఎలా కట్టుకుంటే దేవునికి మనం నమ్మకంగా ఉంటామనే విషయంలో మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదామండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధివంతుని పోలి ఉండును. వాన కురిచెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిను గనుక అది పడలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పాలి.
అసలు ఈ మాటలు అర్థం తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఇక్కడ. ఈ మాట ఏంటో కూడా చాలా మందికి తెలియదు. అసలు వాక్యం విని వినకపోతే చచ్చిపోతాను అనేంత ఆశతోనే ప్రార్థనకు రావాలి. స్తోత్రం. వాక్యం లేకపోతే బ్రతకలేను అనే ఒక దీక్షతో ప్రార్థనకు రావాలి. యేసు ప్రభు మాట్లాడుతూ ఈ మాట మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధివంతుని పోలి ఉండును. వాన కురిచెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. ఈ నా మాటలు విని ప్రతివాడు బుద్ధివంతుని పోలి నడుచుకున్నట్లు ఈ నా మాటలు విన్న ప్రతివాడును ఏం చేయాలి? ఈ మాటలు విన్న ప్రతివాడు బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధివంతుని పోలి ఉండాలి. వాక్యం వినో. ఆత్మీయత ఎలా కట్టుకోవాలో, ప్రార్థన ఎట్లా చేయాలో, ఏం చేస్తే దేవునికి ఇష్టలుగా ఉంటారో, ఏం చేయకపోతే దేవునికి దూరస్తులుగా ఉంటారో, ఏం చేస్తే కుటుంబం రక్షించబడద్దో, ఏం చేస్తే దేవుడు మనలో నుండి వెళ్ళిపోతాడో, ఆ సత్యాలు నీకు తెలవనంత కాలం. కొంత బ్యాచ్ ఉంది, వీళ్ళు బాప్తీసం బ్యాచ్. బాప్తీసం తీసుకున్నారు? బాప్తీసం తీసుకున్నారా? అయితే పర్వాలేదు, దేవుని స్తోత్రం. బాప్తీసం తీసుకుంటే తిరగలేదు. ఎవడు చెప్పాడు రా మాట? బాప్తీసం తీసుకుంటే తిరగలేదా? అసలు కథ అప్పుడే ప్రారంభం. స్తోత్రం. స్కూల్కి వెళ్తున్నానని సంబరం. ఇది 2 పెట్టిలో స్కూల్కి వెళ్ళే రోజున బ్యాగ్ అయి తగిలిస్తారు కనుక మళ్ళీ మమ్మీ బస్ టైం అయింది అని బ్యాగ్ తగిలించుకొని హీరోలాగి నడుస్తూ వాటర్ బాటిల్ ఇటు పెట్టుకుని, మమ్మీ నేను స్కూల్కి వెళ్ళి బాయ్. ఏరా ఏం చెప్పాను? వాళ్ళు మొదలు పెడతారు 4 రోజులు అయినా. ఏం చెప్పాను రా? హోంవర్క్ చేయి. ఏంటి ఏం చేయలే? 2 తీతలు తీసినాక నేను వెళ్ళను మమ్మీ, కొడుతున్నారు, నేను మానేస్తా, వెళ్ళను. ఒరే స్కూల్కి వెళ్ళకపోతే నీ జీవితం అంతే, థమ్సప్ గుర్తే. స్కూల్కి పిల్లలు వెళ్ళిపోతే ఏ ఊరు బస్సే. స్కూల్కి వెళ్ళకపోతే ఆ కష్టం పడలేవు, బస్తాలు మొయ్యలేవు, పొలుగు పెట్టి పని చేయలేవు, పారబెట్టి పని చేయలేవు. నీకు దండం పెడతా, స్కూల్కి వెళ్ళరా. స్కూల్కి వెళ్ళాలంటే వాళ్ళు చదువుకు రావాలని అంటున్నారు. అక్కడ చదువు రాదు, ఇక్కడ స్కూల్కి వెళ్ళాడు, ఎటు కాకుండా అయిపోతాడు. ప్రార్థనకు వచ్చిన వాడు వాక్యమును బట్టి జీవించకపోతే, వాక్యమును అర్థం చేసుకోలేకపోతే బాప్తిస్మం పొందటమే జీవితము కాదు. నీ వాడని ఎట్లా సిద్ధపరచుకోవాలో. బాప్తిస్మం పొందమని ఒక ప్రకటన పెనియలు ప్రార్థన మందిరం దగ్గరికి వచ్చి ఎవరైనా క్యూలో నిలబడితే బాప్తిస్మం ఇస్తాం, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళకి 500 అని గనక ఎవరైనా ఎట్టంటి వాళ్ళు చెప్పారు అనుకో, పక్క ఊరికి తెలిసి, ఆ ఊరికి తెలిసి పోతే పోయింది అని వచ్చేవాళ్ళు ఉన్నారు. పొందటం కాదు, వాక్యము విని బాప్తిస్మము పొంది, వాక్యము విని ఆత్మీయ జీవితం దేవుని కొరకు కట్టబడేవారు ఎవరో అట్టి వారు మాత్రమే పరలోక రాజ్యమునకు వెళతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అట్టి వారు మాత్రమే ఇటీవల కొంతమంది చూస్తున్నాం. ఈ పిల్లలు, మీరు బాప్తిస్మం తీసుకున్నారా? వీళ్ళు తీసుకునే ఉంటారు, వీళ్ళని తీసుకోరు. హల్లెలూయా. ఏంటి ఏళ్ళగా బాప్తిస్మం? వీళ్ళకి ఏం తెలుసు? ఈ నా మాటలు విని దీని ప్రకారం జీవించు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధివంతుని పోలి ఉంటాడు అనే మాట 7వ తరగతులకు కూడా తెలియదు. స్తోత్రం. ఇక ఈ చిన్నపిల్లలకి ఏం తెలుసు? ఈ మాట ఏంటో, వీటి మీద నిలబడతాం ఏంటో. ఆ పేరులోనే ఏముంది? జ్ఞాన అంటే జ్ఞానం వచ్చిన వాళ్ళకి ఇచ్చే స్నానం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. జ్ఞానము ఎప్పుడో చెప్పాడు యేసయ్య గారు నా చిన్నప్పుడు ఈ మాట. అరే జ్ఞాన స్నానం అనేది జ్ఞానము కలిగిన వారికి ఇచ్చేది కానీ జ్ఞానం లేని వాడికి ఇచ్చేది కాదు. ఇప్పుడు కూడా మీరు ఆ మాట యూట్యూబ్లో కొడితే ఆ మాట వస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. పిల్లలకు కాదు ఇచ్చేది, జ్ఞానము కలవాడు ఈ నా మాటలు విని వీటి ప్రకారం జీవించు ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధివంతుని పోలి ఉంటారు. స్తోత్రం. అంటే వాక్యము తెలవని వాడు ఏం ప్రార్థన చెయ్యాలో కూడా ఇప్పుడు కొంతమంది తెలియదండి. నేను పేర్లు చెప్పలేను కానీ కొంతమందికి అసలు ఏం ప్రార్థన చేయాలో కూడా తెలియదు. వచ్చామా, బియ్యం తెచ్చామా, అక్కడ పెట్టామా,
రూపాయల సంద తెచ్చామా, వేసామా, వెళ్ళామా, ఇంతే. ఎందుకు వాక్యం చెప్తున్నారు? స్తోత్రం. వాక్యములో ఉన్న రుచి ఏమిటి అని అర్థం చేసుకున్న వాళ్ళు ఎట్లాగుంటారు అని అంటే, వాక్యమును బట్టి వాళ్ళ జీవితాన్ని సరి చేసుకుని కట్టుకుని దేవుని ఎదుట రాకడకు సిద్ధపడి వారిని కట్టుకునే వారిగా ఉండేదే ఆత్మీయత. స్తోత్ర. చెప్పండి గట్టిగా హల్లెలూయా. విశేషమైన మాటని మీతో చెప్పాలి. 500 సంవత్సరములు నీతివంతుడుగా ఉండి తన కొరకు వాడను సిద్ధము చేసుకుని ఉన్నాడు. ఈ మాట కూడా మీకు చెప్పాలి. నాన్న ఈ మాట కూడా చెప్పాలి. రంగారావు గారు ఏనండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోకానికి, క్రైస్తవుడికి, క్రైస్తవుల జీవితం, వాక్యమును కలిగిన వారి జీవితం, యేసు ప్రభు వాక్యమును వెంబడించి నడుస్తున్న వారి జీవితం లోక జీవితాలకు వ్యతిరేకంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. లోక మర్యాదలకు మన మర్యాదలకు డిఫరెంట్, లోక ఆలోచనలకు మన ఆలోచనలకు డిఫరెంట్. ఇంకొక మాట చెప్పాలంటే మీతో పక్కాగా ఈ యేసు ప్రభువుని నమ్ముకున్నాక ఎతిమాతపడి అయిపోయాడు అంటారు. స్తోత్రం. దాసేమంటారు? యేసు ప్రభువుని నమ్ముకున్నాక ఎతిమాతం వచ్చేసి నిడుకో అంటారు. అవును, నేను చెప్పడం కాదు, బైబిల్ చెప్తుంది. లోకములో మనం కలవకూడదు, కలిస్తే క్రైస్తవ్యములో మనం జీవించలేం. అపొస్తలుడైన పేతురు మాట్లాడుతూ, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై వేరై వేరై, స్తోత్ర, మూర్ఖులకి తరము వారికి వేరే రక్షణ పొందండి అన్నాడు. వేరవటం అంటే వాళ్ళు వేరు, మనం వేరు, లోకం వేరు, ప్రభు పిల్లలు వేరు, వాక్యమును బట్టి నడిచేవాళ్ళు వేరు, వాక్యము లేకుండా నడిచేవాళ్ళు వేరు. వాక్యమును ఆధారం చేసుకున్న వారు మాత్రమే నిత్య జీవములో ప్రవేశిస్తారు. స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అయ్యా దినానికి రామన్నారుగా వెళ్ళాలి, అందుకే బాప్తీసం తీసుకోవట్లేదు. అయ్యా నేను దిన కార్యక్రమాలకు వెళ్ళాలిగా, నేను చచ్చిపోతే నా దినం ఎవరు చేస్తారంటే, నీ దినం ఎవరు చేస్తారు? చచ్చినాక నీకు మాత్రమే తెలుసు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. దిన కార్యక్రమాలు కుదరదు. లోకం వేరు, వాక్యము నమ్ముకున్న వాళ్ళ జీవితం వేరు. బంధువుల్ని, స్నేహితులను వదలమని చెప్పను కానీ వారికి మనకి మ్యాచ్ కాదు. వాళ్ళ తలంపులు వేరు, మీ తలంపులు వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు, నీ ఆలోచనలు వేరు, వాళ్ళ సంతోషాలు వేరు, నీ సంతోషము వేరు. స్తోత్ర. ఎరా రాక పండగ వచ్చింది. రై నీ పేరేంటి? రా సుధాకర్ పండుగ వచ్చిందిరా, అటు వెళ్దాం రారా, డబ్బులు నేను ఎత్తాలేరా, వీడికి పెళ్ళం తల్లుద్దని భయం అంటాడు. ఇక మనోడు అవునా నేను దడిచేవాళ్ళ కాబడుతున్నారా, ఎయ్ అక్కడి మొదల వాళ్ళ స్నేహం. నీ స్నేహం ఏంటో తెలుసా? నాతో కలిసి ప్రార్థనకి వెళ్దాం రారా, నీ జీవితం బాగుపడుద్ది. స్తోత్ర. నాతో కలిసి రారా, ప్రభు నిన్ను దీవిస్తాడు. వారి వేరు, మనం వేరు. మన ఆలోచనలు దేవుని ఆలోచనలు, వాడి ఆలోచనలు సాతాను ఆలోచనలు, మన ఆలోచనలు దేవుని మహిమపరుస్తాయి, వాడి ఆలోచనలు లోక మర్యాదను చూస్తాయి. స్తోత్రం. చూడండి ఎంత వ్యత్యాసం ఉందో. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో హామాను చెప్తాడు. ఈ మాట చాలా విశేషంగా ఉంటుంది. చదవండి.
ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వాక్యం. అంతటా హామాను హల్లెలూయా. నీ రాజ్య సంస్థానములన్నిటిలో అందుండు జనులలో ఒక తెగవారు ఉన్నారు, ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనమేమీ లేదు. రాజా, 127 సంస్థానములలో ఒక జాతి వారు కలరు. స్తోత్రం. ఎన్ని స్థానాలలో? సంస్థానాలలో 127 సంస్థానాలలో ఒక్క జాతి వారు ఉన్నారు. వారి విధులే గాని, అభిప్రాయాలే గాని, కట్టడాలు కానీ రాజు శాసనములాగా ఉండవు. రాజు శాసనమును వాళ్ళు వినరు. వాళ్ళ విధులన్నీ కూడా మనకు వేరుగా ఉంటాయి. దేవుని స్తోత్రం చెబుతాం గట్టిగా. క్రైస్తవుడు అట్లాగే బ్రతకాలి. వాళ్ళు వేరు, మనం వేరు. మన విధులు వేరు, వారి విధులు వేరు. నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకుని నేను కూడా నా కొరకు వాడను సిద్ధపరచుకోవాలి అని అంటే, మా పెళ్లి కుదిరిందండి, పెళ్లి కుదిరింది, నలిగేయాలి. స్తోత్రం. నలిగేయాలంటే అక్షంతలు చేయాలి. అక్షంతలు చేయాలంటే నెత్తి మీద వేయాలి, పసుపు రాయాలి. స్తోత్రం. గట్టి చెప్పండి. ప్రకటన చదవాలండి. ప్రకటన చదవాలంటే కసిన బియ్యం తీసుకోవాలి, బియ్యంలో ప్రకటన పెట్టాలి, ఇక్కడ తీసుకురావాలి, ప్రకటన చదివించాలి, 50 రూపాయలు సంద అయ్యాలి. స్తోత్రం. ఇంట్లో ఒక ఆయన చచ్చిపోయాడండి, మా వాడే చచ్చిపోయాడు. మా ఇంటి పెరట్లో అందరూ రావాలి, కొబ్బరికాయలు కొట్టాలి. కొబ్బరికాయలు కొట్టినాక శవం లేకపోతే లేదంటే లేకదు. స్తోత్రం. చచ్చిపోయాడండి. చచ్చిపోయినాక ఇన్ని సాంబ్రాణ పుల్లలు తీసుకొచ్చి తలకాడ గుచ్చాలట గ్లాసులో. వచ్చిన వాళ్ళందరికీ కళ్ళుకి వెళుతుందో పొగ ముక్కుకి వెళ్ళద్ది. ఆ పొడుకున్నవాడు కూడా కొద్దిగా వాసన రాసుకుని వెరీ గుడ్ బాగుంది అంటాడు చచ్చిపోయినాక. ఆలోచనలు కాదు, దైవ చిత్తానుసారమైన వాక్యము మనం నడిపిస్తానికి ఏమి మాట్లాడుతుందో, వాక్యములో ఏమి రాయబడిందో దైవ జనుడా సంగతులు చెబుతాడు. వినడానికి సిద్ధంగా ఉన్నట్లు దేవుని సేవకుడు వాక్యము చూచి చెప్పిన ప్రతి లేఖన భాగము మన జీవితంలో నెరవేరాల్సిందే. స్తోత్రం చెప్పాలి గట్టిగా. లేఖనములు నెరవేరినప్పుడు సాతానుడికే గాని నన్ను ఓడించాలని, నన్ను ఏదో చేయాలని చాలా మంది పన్నాగాలు పని సతికిలు పడి వాక్యం రాక నోరు మూసుకుని మడత గట్టి పక్కన కూర్చున్నారు. ఎందుకో తెలుసా? లేఖనం అక్కడ లేనప్పుడు వాడెవడు గెలవలేడు. వాక్య ఆధారం, వాక్య సపోర్టు, వాక్య మెట్టు, వాక్యమే నిత్యన మనకి. వాక్యమును బట్టి ఆధారం పడి పిల్లకు వివాహం గురించి ఏం చేయాలంటే బైబిల్ చెప్తుంది, వాక్య ప్రకారము దేవుడంట వాక్యముతో ఉదక స్నానం చేయించి పెండ్లి కుమారుడిగా ఆయన వస్తాకి, పెండ్లి కుమార్తెగా మనల్ని సిద్ధపడటానికి వాక్యముతో స్నానం చేయించి తన ఎదుట సుందరంగా నిలబెట్టాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాక్యం. హల్లెలూయ, హల్లెలూయ. సకల జనుల విధులు వేరు, మన విధులు వారు వేరు, మనది వేరు. లేవికాండం 10వ అధ్యాయం 10వ వచనంలో ఇట్లా ఉంటుంది, చదవండి. ఉందా?
వీరు ప్రతిష్ఠించబడిన దాని నుండి లౌకికమైన దానిని అపవిత్రమైన దానిలో నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును యెహోవా మోషే చేత ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించిన దేవునికి స్తోత్రం. పవిత్రమైన దానిలో నుండి అపవిత్రమైన దానిలో నుండి పవిత్రమైన దానిని వేరు చేయాలంట. స్తోత్రం. ముందు మాట ఏంటి? ప్రతిష్ఠించబడిన దానిలో నుండి లౌకికమైన దానిని వేరు చేయాలి. మంచిలో చెడుంటే తీసి పడేయాలి, కాయలో కుళ్ళుంటే కోసి పడేయాలి, ఆత్మలో కల్మషం ఉంటే తీసేసుకోవాలి, సమాధానం లేకపోతే సమాధానము అనే కుళ్ళును తీసివేసి సమాధానకరముగా ఉండాలి. మంది ఆ స్థితి. స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. పిల్లరా, అపవిత్రతలో నుండి పవిత్రతను వేరుపరచాలంట. అది మన ఆత్మీయ జీవితం, ఆత్మీయ నడిపింపు, వాక్య సిద్ధాంతం, మనం నమ్మినటువంటి బైబిల్ గ్రంథం దాన్ని సెలవిస్తూ ఉండగా నీవు నీ వాడను సిద్ధం చేసుకో. స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయాలు మీతో చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తా. స్తోత్రం. గట్టి చెప్పండి హల్లెలూయా. దేవుని వాక్యములో 7వ అధ్యాయం ఆదికాండం 6-7 వచనాలు చదువుదామండి. ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు 600 ఏండ్ల గలవాడు. స్తోత్రం. ఇందాక మనం చూసినప్పుడు 500 ఏండ్ల గలవాడు. అప్పుడెంత? ఇప్పుడెంత? అంటే ఎంతసేపు అయింది మీరు చదివి? వింటున్నారు కదా అని ఏదేని చెప్తారా? ఇందాటికి ఇప్పటికి 100 సంవత్సరాల తేడా వచ్చేసిందా? వచ్చింది అక్కడ. స్తోత్రం. ఉన్నదే రాశాడు. అంటే 100 సంవత్సరములు వాడగట్టారు. ఒకటే. స్తోత్రం. 100 సంవత్సరములకు వాడగడుతూ సువార్త ప్రకటన చేస్తా ఉన్నాడు. ఏమని తెలుసా? జనులారా, అయ్యలారా, 40 రాత్రులు 40 పగళ్ళు దేవుడు ప్రచండమైన వర్షమును భూమి మీదకి పంపిస్తూ ఉన్నాడు. మేము వాడ కడుతున్నాము, వాడలోనికి రండి, వాడ సిద్ధపరచబడుతుంది అని ప్రకటన చేస్తున్నాడు. అక్కడ ప్రారంభమైన ఈ బాకాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడ ప్రారంభమైన బాకాలు ఇవి. జనులు అనుకుంటున్నారంట, అమ్మో వస్తున్నాడా నోహ తాత ఇదే చెప్తాడేనండి, వర్షం వస్తుందిరా వాళ్ళు ఒక రెండు చెప్తాడు, అదేనా అని ఆయన చెప్పక ముందే ఎగతాళి చేశారట. ప్రైజ్ ది లార్డ్. ఎగతాళి చేశారు. ఎవరు వినలా. దేవుని వాక్యము చెప్తుంది 8 మంది మాత్రమే వాడలో ప్రవేశించిరి. ఎంతమంది అండి? 8 మంది మాత్రమే ఆ రక్షణ వాడలో ప్రవేశించారు. ప్రతి జాతి పక్షి, ప్రతి జాతి పురుగు, ప్రతి జాతి మృగం, ప్రతి జాతి జంతు, ప్రతి జాతి పశువు, అన్నిటిలో నుండి ఒక్కొక్క జత ఆడ మగ మొత్తం కూడా వాళ్ళలోకి ఎక్కేసినాయి. స్తోత్రం. గట్టి చెప్పాలి. వాడలోకి అన్ని ఎక్కేసినాయి. నోవాహు వాళ్ళలోకి వెళ్ళావా? వెళ్ళానయ్యా.
నోవాహు తాళమై, అయ్యా తాళం ఎక్కడుంది నోవాహు? నా చేతిలో ఉంది, నాకు ఇవ్వు. డోర్ దగ్గరికి వేసి తాళం వేసేసాడు దేవుడు. నోవాహు షేప్ ఇక జాగ్రత్తగా ఉండు నువ్వు అన్నాడు. తప 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 వర్షం పడుతుంటే జనులు అనుకుంటున్నారని, ఇంతకుముందు అన్నాడు పర్లేదు, ఇది ఏంటి చాలా నోవాహేం భయమని చెప్పాడు, చాలా హ్యాపీగా ఉందో, చల్లగా ఉంది, అబ్బాబ్బా ఎంత చల్లగా ఉందో అనుకుంటుంటే వర్షము మట్టం పెరగటం, కన్నులు ముందు పిల్లలు కొట్టుకుని నీళ్లు దాగి చనిపోవటం, మునిగి లేచి చనిపోవటం జరుగుతుంది. ఒక్కొక్కడు చనిపోతూ ఉండగా 40 రాత్రులు 40 పగళ్ళు వచ్చేటప్పటికీ బ్రతికి ఉన్న మనుషుడు ఒక్కడును కూడా హల్లెలూయా. ఎంతమంది ప్రవేశించారు చెప్పండి. ఎందుకు 8 మంది దానిలో ప్రవేశించారు? ఒక విషయం మీకు చెప్పాలి. వర్షం వస్తుందని ఎవరితో చెప్పారు? అంతే. నోవాహుతో దేవుడు చెప్పాడు. నోవాహు భార్య తెలుసా? చెప్పాడా? నోవాహు భార్యతో, నోవాహు పిల్లలతో, కోడళ్లతో చెప్పలా. కానీ దేవుని సేవకులతో దేవుడు చెప్పాడు అని మాత్రం నమ్మారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. మా డాడీతో దేవుడు చెప్పాడు, మా మామయ్య గారితో దేవుడు చెప్పాడు, నా భర్తతో దేవుడు చెప్పాడని వాళ్ళ కుటుంబము నమ్మి ఒక్కొక్కరును అది కనడానికి వారి సాయి శక్తిలో ప్రయత్నిస్తూ పనిచేస్తూ, అది అందించేవారు అందిస్తుంటే, పూసేవారు పూస్తుంటే, చేసేవారు చేస్తూ ఉంటే, అందరూ కలిసి వాడకు కావలసిన సామగ్రిని సిద్ధపరచడానికి 100 సంవత్సరములు ఆ దైవజనుడైన నోవాహుకు వాళ్ళందరూ సపోర్ట్గా ఉన్నారట. స్తోత్రం. గట్టి చెప్పండి హల్లెలూయా. వారందరూ సపోర్ట్ని బట్టి అద్భుతమైన వాడ నిర్మించటం జరిగింది. ఒక మాట, ఎదురు మాట ఫ్యామిలీలో ఒక్కరు కూడా నోవాహుతో మాట్లాడాల. స్తోత్రం. అప్పుడు వరకు విన్న పదం ఏంటో తెలుసా? వాడనే పదం అప్పుడు వరకు ఎక్కడ ఏ మనుషుడు వాళ్ళ. స్తోత్ర. వర్షము అనే పదం కూడా వాడలా. దేవుని ఉగ్రత అనే పదము కూడా వాళ్ళు వినలా. అయినను దేవుని సేవకుని మాటను నమ్మి. స్తోత్ర. ఇది విశ్వాసిలో ఉండవలసిన మొట్టమొదట కోణం. సేవకుడు చెప్పాడు కాబట్టి సేవకుని మాట నమ్మాలి. ప్రియులారా, ఆ తరువాత శవాలన్నీ కూడా కుప్ప తెప్పలుగా ఒక పెద్ద చెరువులో గనక చేపలన్నీ చస్తే ఎట్లా తేలిపోయినాయో అలా బాడీలన్నీ తేలిపోయినాక దేవుడంట ఆ దృశ్యమును చూచి ఏడ్చేసాడంట. ప్రైజ్లో ఏడ్చాడు దేవుడు. అన్నాడు, ఇక నేనన్నాడు కూడా భూమి మీద ఎట్లాంటి వర్షం పంపించి జనులను సంపను అన్నాడు. కానీ దీనికంటే ప్రమాదకరమైనది పొంచి ఉన్నది. స్తోత్రం. కరోనా వైరస్ అనుకున్నారు, దానికంటే ప్రమాదకరమైనది ఒకటే పొంచి ఉన్నది. రెండో పేతురు పత్రిక నేను దేవుని వాక్యమును ముగిస్తానికి సిద్ధపడిపోతూ ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండో పేతురు పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలు చదువుదాం. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు
ఆకాశమును భూమిని భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై. ప్రియులారా, అప్పుడేమో వర్షం వచ్చింది, ఇప్పుడు అగ్ని రానై. స్తోత్రం. ఎవరి కోసం? భక్తిహీనుల. ఎవరి కోసం అమ్మ? ఎవరి కోసం? ఎవరు భక్తి లేదో, ఎవరు ప్రభువుని నమ్మలేదో వారి కొరకు పరలోకము నుండి అగ్ని వస్తానికి సిద్ధంగా ఉన్నది. భక్తి గల వారెవరు? జల ప్రళయం వచ్చినప్పుడు ఆ వాడ అరారాతి కొండ మీద నిలిచెను. ఇప్పుడు ఈ అగ్ని గంధకములు, అగ్ని వర్షం ఆకాశము నుండి భక్తిహీనుల కొరకు నిలవ చేయబడి అలా ఉందంట. అదేమవుతుందో తెలుసా? సంఘము క్రీస్తు కొరకు కనిపెట్టుకుని సిద్ధపడిన బిడ్డలందరూ కూడా మధ్య ఆకాశమునకు వెళ్ళిపోయిన తరువాత. స్తోత్ర. రాణి శనివారం కూడా రాట్లా ప్రార్థన. పాపం భక్తి పెరిగి. స్తోత్ర. మధ్యాకాశమునకు సంఘము ఎత్తబడేంత వరకు వర్షము రాదు. ఏ వర్షం? అగ్ని వర్షం రాదు. ఆ దోత బోర ఊదగా భూమి యొక్క 3వ భాగము కాలిపోయాను, పచ్చగడ్డంతయు కాలిపోయాను. ఆ కాలిపోయిన గుంపులో నువ్వు ఉండకుండా ఉండటానికి నీవు భక్తి కలిగిన వ్యక్తిగా సంఘమును నిన్ను నీవు సిద్ధపరచుకోవటానికి దేవుని వాక్యం అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయములో మనం ఈ మాటను చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనాన్ని చదవండి నాన్న. కావున యూదయ గలిలయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానమును కలిగి ఉండెను, మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. దేవునికి స్తోత్రం. కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు. ఫుట్నోట్లో ఒకటి ఉంది, కింద చూడండి. మూల భాషలో కట్టబడుచు, క్షేమాభివృద్ధి నందుచు. కట్టబడుచు. సంఘం రోజు రోజు కట్టబడాలి. స్తోత్రం. రోజు రోజుకి సంఘం కట్టబడాలి. రోజు రోజుకు సంఘం విస్తరించాలి. సంఘము కట్టబడటానికి నీవు కావాలి, మనందరము కూడా కావాలి. వాడను అతడు సిద్ధపరచుతూ ఉండగా కుటుంబం ఎట్లా సహకరించి వాడను 100 సంవత్సరములు సిద్ధపరిచాడో ఈ సంఘము కూడా విస్తరించటానికి. స్తోత్రం. నేను నా ప్రయాసతో, నా ప్రార్థనతో, నా ఉపవాసంతో, నా ద్రవ్యముతో, నా కష్టముతో, ఇదిగో ఈ రీతిగా సంఘము క్షేమము కొరకు ప్రార్థన చేయటమే కాక అనేకులను దేవుని వైపుకు మళ్లించాలనే నా ఈ ప్రయత్నం ఇలా ఉంది అని ప్రతి వారును సాధ్యమైతే రోజుకొక 2 ఫోన్లునైనా వాక్యం చెప్పాలి. స్తోత్రం. మీ బాధ్యత మీ కుటుంబాన్ని దేవుని మందిరమునకు నడిపించాలి. మీ బాధ్యత. తల్లిగా నీ బాధ్యత, తండ్రిగా నీ బాధ్యత, ఒక కొడుకుగా నీ బాధ్యత, ఒక కూతురుగా నీ బాధ్యత. సంఘం కట్టబడాలి. నీ వంతు ప్రయత్నం నువ్వు చేయి. నువ్వు చేయవలసింది ఏంటో నువ్వు చేయి. దేవుడు చేయవలసింది దేవుడు చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా.
దాకా తీర్మానాలు అక్కడ ఒకరు మేము కరపత్రికలు పంచుతామండి. స్తోత్ర. మేము చేస్తాం. సంఘం కట్టబడటం కోసం, యేసు ప్రభు ఇల్లు కట్టబడటం కోసం దేవుని సన్నిధిలో మేము చేయవలసింది చేస్తాం అనేది సంఘములో ఉన్న వారికి ఎట్టంటి తీర్మానం లేకపోతే నీ వలన యేసు ప్రభుకి మహిమేమీ రాదు. స్తోత్ర. అక్కడ సాక్ష్యం చెప్తే మనుషులను కొడుతున్నారని తెలిస్తే అక్కడే సాక్ష్యం చెప్పాలి. స్తోత్ర. ఇక్కడ సాక్ష్యం చెప్తే తిరుగుబాటు వస్తుందని చెప్తే ఇక్కడే సాక్ష్యం చెప్పాలి. అక్కడ వాక్యం చెప్తే కొడతాకొస్తున్నారని చెప్తే అక్కడే వాక్యం చెప్పాలి. సంఘము దేవుని మహిమార్థమై కట్టబడాలి. సంఘం కట్టబడటానికి నేను నీతివంతుడిని, నేను పరిశుద్ధుని, నేను ప్రార్థన పరుని, నేను పాటగాడను, నేను వాక్యం తెలిసిన వాడను, వాక్యం తెలిసిందాను అక్కర్లా. తొందరగా ఊళ్ళోకి వెళ్ళి ఎందుకు వెళ్తున్నాడు అనుకున్నాడు ప్రభు. ఊళ్ళో చెప్తుంది, అయ్యా నేను చేసిన పాపాలన్నీ ఏంటంట, అందరూ చెప్పండి, నేను చేసిన పాపములన్నీ నాతో చెప్పాడు ఒక ఆయన. మీకు కూడా చూపిస్తాను రండి. నా పాపములు ఎరిగిన వాడు నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. స్తోత్ర. ఇది సాక్ష్యము. అనేకులు యేసు ప్రభు దగ్గరికి సమరయ ఊరంతా వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? అప్పుడు మొదట నీ మాట విని మేము నమ్మాము, ఇప్పుడు నీ మాట కాకోకుండా స్వయముగా మేమే ఆయనను చూస్తూ ఉన్నాము. స్తోత్ర. ఒక కూటం ఉంది అనుకో. మీకు స్నేహితులు ఉన్నవాళ్ళు మీ చేయి చూపించండి. ఎక్కడైనా మాకు ఒక స్నేహితులు ఉన్నారని మేము మాట్లాడుకునేవాళ్ళు లేరా? ఎవరికి? నాకు ఒక్కడికి ఉన్నారా? జ్యోతి వినపడలా? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి మీ స్నేహితులు ఉన్నవాళ్ళు. స్నేహితులు నాకున్నవారు ఓకే. రంగారావు మా నిద్రమే. మాకు ఎవరు ఉంటారు స్నేహితులు ఈ వయసులో? స్తోత్రం. హల్లెలూయా. మాది ముసలి బ్యాచ్, మీది కుర్రాళ్ళ బ్యాచ్. ఒక్క స్నేహితుడితో నైనా వాక్యం చెప్పాలి. నువ్వు యేసు ప్రభు గురించి తెలియచేయాలి. వినకపోయినా ఏయిచు ఉండగా ఏదో ఒక రాయి తగలక మానదు. నీ బాధ్యత. చూడండి సంఘము ఎట్లా కట్టబడాలి అని ఉన్నాడో దేవుని వాక్యమును మీరు గమనించినట్లయితే ఈ మాటను చెప్తాను. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21-22 వచనాలు చదవండి. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమగుటకు కట్టబడుచున్నారు. దేవునికి నివాస స్థలమగుటకు మనము కట్టబడుచు ఉన్నాం. ఎవరికి? అందరు చెప్పట్లే ఈ మాట. ఎవరికి? ఎవరు స్థలం? ఇల్లెవరు? మనం. నేనానండి. అందరూ అంట్లా మాట. అంటే మీలో వద్దనుకున్న వాళ్ళు ఏమనండి, నాలో ఉండాలనుకున్న వాళ్ళు నేనండి. ఎప్పుడనండి. కొందరు అంట్లా సిగ్గుపడ్డారు మాటకి. వద్దులేగమ్మా, మీకు అంత బాధ ఉంటే ఆయన కావలసిన వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. స్తోత్రం చెబుతాం గట్టిగా. దేవునిలో కట్టబడినట్లు ఆయనకు మనం ఆలయముగా మనం కట్టుకోవాలి. స్తోత్ర. మరోసారి చదువు ఆ మాట. 22వ వచనం, 2వ వచనం, 22వ వచనం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవునికి మనము నివాస స్థలం. ప్రైజ్ ది లార్డ్. గట్టి చెప్పండి.
వ్యాపారానికి వెళ్ళని, వ్యవసాయానికి వెళ్ళని, ఉద్యోగానికి వెళ్ళని, క్యాంప్కి వెళ్ళని, ప్రార్థనకి వెళ్ళని, సాయంకాలానికి ఒక చోట చేరాలి. ఎక్కడికి? ఎవరింటికి? పక్షులు గూళ్ళకు ఎగురినట్లుగా పరిశుద్ధులు కూడా పరలోకానికి వెళ్ళాలి. దేవుడు కూడా ఆయన ఆత్మల దగ్గరికి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని కోసం కట్టబడుతున్న వారు ఎవరు? వారి యొద్దకు ఆయన వస్తాడు. అప్పుడు ఏం జరుగుతుందో విషయం చెప్తా. మనసు తేలికగా, స్తోత్ర, ఎనలేని ఆనందం. డబ్బుంటే వచ్చే ఆనందం కాదండి, యేసు ఉంటే వచ్చే ఆనందం. ఆ బలం, ఆ ఐక్యత, ఆ ఏక మనసు, ఆ పరిశుద్ధత, ఆ ప్రార్థన, ఆ నిరీక్షణ దేవుడు ఉంటే మాత్రమే దొరికేవి ఇవి. స్తోత్ర. దేవుడు లేని వాళ్ళు ఎప్పుడు చూడండి బాధే. ఈ బాధ పోయింది, ఆ బాధ పోయింది, ఈ బాధ పోయింది, ఈ బాధ. ఇక్కడికి నేను ఎందుకు బతకాలి అనుకుంటున్నావు ఇదే. కానీ ఆయన నీతో, ఆయన కొరకు నువ్వు కట్టబడి ఉంటే, ఆయన నీ దగ్గరకు వస్తే, దేవునికి యోగ్యమైన ఇంటిగా నిన్ను నీవు కట్టుకుంటానికి గనక ఇష్టపడితే, రాకడ వస్తానికి, ఆ అగ్ని కొరవటానికి ముందుగానే నువ్వు మధ్యాకాశానికి వెళ్ళిపోతావు. స్తోత్ర. నువ్వు వెళ్ళిపోయిన అనంతరము ఆకాశము నుండి దేవుడు పెళ్ళ అగ్ని గంధకములను పడేస్తూ ఉండగా, భూమి ఉన్నదంతా, భూమిలో 3వ భాగం అంతా కాలిపోతే, గడ్డిలో 3వ భాగము కాలిపోతే, కానీ ఆ కీడును చూడకుండా దేవుడు నిన్ను తప్పించునుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా ప్రియ పరలోక